కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్రాంతి, రెస్ట్. బట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఈస్ అవైటింగ్. దేవుని ప్రజల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా. For the people of God, rest is awaiting. దేవుని ప్రజల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ లోకంలో లేనిది ఏమిటంటే విశ్రాంతి. ఎంతో గందరగోళం, ఎంతో అలజడి, ఎంతో ప్రయాస, ఎంతో ఆయాసం, ఎంతో కష్టం. ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి నిరుపేదల వరకు ఎవరికి కూడా విశ్రాంతి లేదు. మానవుడు సృజించబడినప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. మానవుడు ఎంతో విశ్రాంతిగా, ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దేవుని తోటలో చక్కగా ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ వ్యాధి లేకుండా, ఆకలి దప్పులు లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి పరలోకం వంటి భూలోకం నరకంలాగా మారిపోయింది. చూసారు? ప్రతి వారికి ఏదో ఒక ఆయాసం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక భారం, పని భారం, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు. వీటన్నింటి నుంచి విడుదల కావాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తామో మన భారం అంతా ఆయన మీద వేసినప్పుడు ఆయన మన భారాన్ని భరించేవానిగా ఉన్నాడు. మన పనులన్నీ కూడా ఆయన సమకూర్చేవానిగా, జరిగించేవానిగా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! అనారోగ్యంతో ఉన్నారా? అనారోగ్యం భారం కాదా? అనారోగ్యంతో ఉన్న పాటన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి, ఆయన పొందిన గాయములను బట్టి స్వస్థత పొందుకోనండి. ఆకలి దప్పుల చేత ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి దేవుడు మీ ఆకలి తీర్చగలుగుటకు శక్తిమంతుడు. మీ ఆయాసం, ప్రయాసం, కష్టం, దుఃఖం, బాధ ఏమైనా సరే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యం ద్వారా మీరు ఆదరించబడతారు. మీకు విశ్రాంతి కలుగుతుంది. ప్రయాస భారం ప్రభువే మోసి విశ్రాంతి నొసగెను. ప్రభువున పరుగున రమ్ము, ప్రభు యేసు కడకు ఈ శుభదినం. రారండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. యేసే మార్గమో, యేసే జీవమో, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము. రారండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే మార్గము, యేసే సత్యం, యేసే జీవము. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకి విశ్రాంతి దొరుకుతుంది. మన భారం ఆయన భరించేవానిగా ఉన్నాడు. మనల్ని ఓదార్పు, ధైర్యము, ఆదరణ, బలము, శక్తి ఇచ్చేవానిగా ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం నిజమైనటువంటి విశ్రాంతిని, సమాధానాన్ని, శాంతిని పొందుకొనగలుగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.